ఇప్పుడు చాణక్య హైదరాబాద్ నుంచి టెలిఫోన్ లైన్ రెడీగా ఉన్నారు. చాణక్య గారు అడగండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గంగాధర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి మీకు అందరికి కూడాను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు అండి, మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సిచ్యువేషన్ మీద ఏమైనా ఒక మంచి పాడగలరు సార్? మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా కళాకారులు అన్నవాళ్ళు వీటన్నిటికంటే దూరంగా ఉంటేనే బెటర్. ఇదివరకు చాలా ధైర్యంగా పాడుకునేవాళ్ళం అండి. అదృష్టవశాత్తు మాకు అసలు అంటే ఏ ఫీలింగ్ లేదు. గాయకుడు అందరూ సమాన, సర్వమానవ సౌభ్రాతృత్వం. మీ దేశభక్తి అంటే నిజంగా ప్రపంచంలో అత్యున్నతమైన దేశం అంటే మానసికంగా, సంస్కృతి పరంగా కానీ, సంప్రదాయాల పరంగా కానీ, మానసికంగా కానీ, ఐడియాలజీ పరంగా కానీ భారతదేశం చాలా అత్యున్నతమైందండి. అంటే మనకు అమెరికా వెళితే మనకి యూనివర్సల్ స్టూడియోస్ అనే పదం వినిపిస్తుంది. ఒక భారతదేశంలో మాత్రమే యూనివర్సల్ ఫ్యామిలీ అనే మాట వినిపిస్తుంది. దాని వసుధైక కుటుంబం. ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ఒకే ఛత్రం కింద ఒకే కుటుంబంగా చూస్తూ మనదందరిది వసుధైక కుటుంబం అనగలిగిన మానసిక ఔన్నత్యం, ఔదార్యం, సౌహార్దం, సౌశీల్యం, సౌజన్యం ఉన్న ఒకే ఒక్క జాతి భరత జాతి. అందులో కూడా చాలా స్పష్టమైన భాష ఉన్న జాతి మాత్రం తెలుగు జాతి. సో ఈ తెలుగు జాతి మీద నారాయణ రెడ్డి గారు అత్యద్భుతమైన పాట రాశారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. అది ఇది ఏమిటో నాకు ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇప్పుడు ఆ పాట పాడలేని స్థితిలో ఉన్నాం. అన్నిటికంటే అతీతంగా కొండ మీద కూర్చుని మన రివిజన్ చేసుకుంటున్నప్పుడు ఈ పాట పాడితే ఒక వర్గానికి ఏమో కోపం వస్తుంది, ఒక వర్గం అద్భుతం అంటున్నారు. ఏమిటి వర్గం ఏమిటి? నారాయణ రెడ్డి గారు అందులో ఒక గొప్ప చరణం రాశారు. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికి వేయాలా, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు, నలుగురిలో మన జాతి పరువును నవ్వుల పాలు చెయ్యొద్దు, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇప్పుడు మీ స్టూడెంట్స్ కానీ అసలు సోదరులాగా ఆ తల్లిదండ్రులు వెలుపు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆ స్థితి చూస్తుంటే ఎంత ఇప్పుడు ఈ నేపథ్యంలో గణతంత్ర శుభాకాంక్షలు ఆనందంగా చేసుకోగలవండి. మన తమ్ముడు ఇంట్లో లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే అట్లా విద్యార్థి. ఇది మనం చాలా మన సంస్కృతి సంప్రదాయాల రూపంలో మనం ఇందాక మాట్లాడుకున్న ఉపనిషత్తుల ద్వారా చెప్పుకోవాలంటే ఈశావాస్యోపనిషత్తు ఒక అత్యద్భుతమైన సూక్తి చెప్తోంది, అంధేన తమసావృతాహ అని. ఇట్లా ఎవరైతే కనుక లోపలున్న మన పరమాత్మని వాళ్ళు హింసించుకుంటూ లోపలున్న పరమాత్మను కూడా హింస పెట్టడానికి ప్రయత్నించాడో, భగవంతుడిచ్చిన మహోత్కృష్టమైన సౌందర్యపరితమైన శరీరం ఇది ప్రపంచం కోసం వినియోగించుకోవాలి. జ్ఞానాన్ని మొత్తం నింపి ఆ జ్ఞానం ఓవర్ఫ్లో అయ్యేట్టు ప్రపంచం అంతా వ్యాప్తి చేస్తూ ఇది నాయన జ్ఞానం, మీరందరూ అత్యద్భుతమైన నన్ను చేరుకోవడానికి ఈ జ్ఞానం ఉపయోగించుకోండి అని మనకిస్తే దాన్ని రకరకాలుగా దుర్వినియోగం చేసుకుంటూ అట్లా ఆ తల్లిదండ్రుల శోకాన్ని మిగిల్చ ఇది కరెక్ట్ కాదు సోదరులారా అని చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చి విలపించి కాళ్ళు పట్టుకుని. ఆత్మహత్య అంటే అర్థం ఏమిటంటే ప్రభు గారు, తాత్కాలికమైన సమస్యకి మనం విధించుకుంటున్న శాశ్వతమైన పరిష్కారం అని అర్థం. శాశ్వతమైన శిక్ష వాళ్ళు వెతుక్కుంటున్న శాశ్వతమైన పరిష్కారం. అది చాలా తప్పది. అంధేన తమసావృత అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మళ్లీ జన్మంటుంది అనేది మన ఉపనిషత్తులు, మన వేదాలు చెప్తోంది, మన కర్మ సిద్ధాంతం. వీళ్ళు భూమి అట్టడుగు పొరల్లో చీకటి లోకాల్లో జన్మిస్తారు మళ్లీ జన్మంటూ ఉంటే. అలాగే ఇప్పుడు చాణక్య గారు అడిగినటువంటి ప్రశ్నలో కూడా రిలవెన్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఒక పాటని కనుక పాడుకోవాలంటే కానీ బాధాకరమైనటువంటి సందర్భం అండి, చాలా బాధాకరమైన సందర్భం. ఒక మనస్ఫూర్తిగా ఈ పాట దీనికి అన్వయిస్తుందని చెప్పుకోలేము. ఏ వర్గం తాలూకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేనటువంటి పరిస్థితిగా ఉంది. కాబట్టి మనం ఈ సందర్భంగా చెప్పుకోగలిసింది ఒకటే, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు సుభిక్షంగా ఉండాలని కోరుకోవటం జరుగుతుంది. దేశభక్తి గీతం కంటే కూడా ఇందాక ఒక ఆయన ఎవరు అడిగారు ప్రస్తుత స్థితిని, చాణక్య గారు హైదరాబాద్ నుంచి మహాకవి నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట. తూరుపు తెలవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతిక్షణం. తూరుపు తెలవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతిక్షణం. మంచి మార్పు లోకానికి మంగళదాయకం, మంచి మార్పు లోకానికి మంగళదాయకం. అది వికటించిందా
అభ్యుదయ వినాశకం తూర్పు తెలవారుతుంది ప్రతిదినం కాలం గతి మారుతుంది ప్రతిక్షణం ప్రతిక్షణం ప్రవహించే నీటికి ఏ కులముంది ప్రసరించే గాలికి ఏ మతముంది ప్రవహించే నీటికి కులము ప్రసరించే గాలికి ఏ కులముంది కులం పేర మతం పేర జరిగే కలహాలు మనిషిని పశువుగా మార్చే విషవలయాలు తూర్పు తెలవారుతుంది ప్రతిదినం కాలం గతి మారుతుంది ప్రతిక్షణం ఎవరి ఇంట వారు ఉంటే దోషం లేదు ఎవరి ఇంట వారుంటే నేరం కాదు ఎవరి తిండి వారు తింటే దోషం లేదు ఎవరి ఇంట వారుంటే నేరం కాదు పరుల నోరు కొడితే అది పైశాచిక కృత్యం పరుల నోరు కొడితే అది పైశాచిక కృత్యం ఎప్పుడయ్యా తెలిసేది ఈ మౌలిక సత్యం ప్రతి ఇంటింట గుండెలు పిండేసే తరహాలో అంటే నువ్వు ఒక్కడవే కాదు ఇవన్నీ స్టెప్స్ అండి ఎవడి గురించి అంటే మనిషి అనేవాడిని ఒక 4 తరగతులుగా విభజిస్తూ తన గురించి తాను ఆలోచించుకునేవాడు మామూలు మనిషి తన వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోగలిగేవాడు బాధ్యత గల మంచి మనిషి సమాజం గురించి ఆలోచించేవాడు పెద్ద మనిషి ఈ దేశం అంతా బాగుపడాలని ఈ విశ్వం అంతా బాగుండాలని ఆలోచించేవాడు మహామనిషి ఆ స్థాయిలో ఉండాలని చెప్పాడు నారాయణ రెడ్డి గారు అద్భుతం చాలా చాలా గొప్ప ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నలకు ఉన్నటువంటి సమాధానానికి గొప్ప అన్వయం ఉంది చాలా గొప్పగా ఆవిష్కరించారు ఆయన మీరు రాసిన ఇన్ని వందల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏమిటంటే ఆయన రాసిన తెలుగు పేర్లు ఎవరా ఈ పాట చెప్తారేమో అనుకున్నారు ఆయన అది చెప్పలా ఆయన వెలుగు నీడల సినిమాలో కలకానిది విలువైంది అనే పాట చెప్పాడు ఎందుకంటే పాట అనేది ఈ చేత విని ఆ చేత వదిలేసేది కాదు నాయన అది జనాలు ప్రభావితం చేసి జాగృతం చేయగలిగిన స్థితి ఉంటే అది నిజమైన పాట నా దృష్టిలో అట్లా వైజాగ్ బీచ్ లో ఒకడు ఆ ఒడ్డును నడుచుకుంటూ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నట్టు లోపలికి పెడుతుంటే ఒక మిర్చి బడ్డీలోంచి ఒక పాట వినిపిస్తోంది ఆ పాటే కలకానిది విలువైనది అతను ఏదో ఊరికే మామూలుగా వింటున్నాడు చివరి చరణం వచ్చేసరికి మీకు ఆ పాట తెలుసు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అంటే జీవితం అంటే అర్థం తెలుసుకో పరమార్థం తెలుసుకో అని చెప్పటం అందులో చివరి చరణంలో అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీదరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం కార్యసాధకుల్లో 3 రకాలట ఉత్తముడు మధ్యముడు అధముడు అధముడు ఏం చేస్తాడంటే పని మొదలెట్టకుండానే అబ్బో అదంతా చాలా కష్టం బాసు అంటాడు మధ్యముడు ఏం చేస్తాడంటే కొంత దూరం అటెంప్ట్ చేసి కొంత దూరం వెళ్ళి అబ్బో ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇంత గొడవ పడతాడని వెనక్కి తిరిగి వచ్చేస్తాడు ఉత్తముడు సాధించేంత వరకు నిద్రపోడు సో కార్యసాధకుడు కృషితో పైకి వస్తాడు బద్ధకస్తుడు ఆ కృషిని అదృష్టానికి అంటగడతాడంటాడు ఇప్పుడు ఈ దేశభక్తి సందర్భంలో ఇది ఆత్మభక్తిని ప్రబోధించేటువంటి ఆత్మభక్తి అనేటువంటి చాలా అవసరం సెల్ఫ్ రెస్పెక్ట్ అనంటే ఆత్మస్థైర్యం అనంటే ఆత్మ విశ్వాసం అనంటే ఏదైనప్పటికీ కూడా ఆత్మభక్తి అనేటువంటిది చాలా ముఖ్యం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఈ నేపథ్యంలో ఇలాంటి పాటల యొక్క ఆవశ్యకత ఆత్మ జ్ఞానం తనను తాను తెలుసుకోవడం చాలా అవసరం